ఉగ్ర సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీ కాల్చివేత అనంతరం కల్లోల పరిస్థితులు నెలకొన్న కశ్మీర్లో శాంతి స్థాపనకు సహకరించాలని ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి ప్రజల్ని కోరారు. ఈ వ్యవహారంపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించిన ఆయన అమాయకులకు ఎలాంటి హాని జరగరాదని అభిలషించారు. అటు కశ్మీర్లో అల్లర్లు కొనసాగుతుండగా మృతుల సంఖ్య 25కు చేరింది. శుక్రవారం హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వానీని భద్రతా సిబ్బంది హతమార్చిన తర్వాత కశ్మీర్లో నెలకొన్న ఉద్రిక్తతలు ఇంకా సద్దుమణగలేదు. కర్ఫ్యూను ధిక్కరిస్తూ నిరసనలకు దిగిన ఆందోళనకారులు పోలీసులు భద్రతా సిబ్బందికి చెందిన స్థావరాలపై దాడుల్ని కొనసాగిస్తున్నారు. పుల్వామా జిల్లా రోములో ఓ పోలీసు స్థావరానికి ఆందోళనకారులు నిప్పు పెట్టారు. పరిస్థితిని చక్కదిద్దేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్న అధికారులు చరవాణి, అంతర్జాల సేవలు, రైళ్ల సర్వీసుల్ని 4 రోజులు నిలిపి ఉంచారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. పరిస్థితి చక్కబడిందన్న విశ్వాసం కలిగితే బుధవారం రేషన్ దుకాణాల్ని తెరవాలని అధికారులు భావిస్తున్నారు. ఉగ్రవాదిని మట్టుబెట్టడాన్ని నిరసిస్తూ కశ్మీర్లో కొందరు హింసకు పాల్పడుతుంటే మరికొందరు మాత్రం మానవత్వాన్ని చాటుకుంటున్నారు. ఆందోళనల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైన వేళ ఇబ్బందులు పడుతున్న ప్రజలకు అండగా నిలిచేందుకు ముందుకొస్తున్నారు. శ్రీనగర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి బంధువుల కోసం కొందరు స్థానికులు ఆహారాన్ని వండిపెడుతున్నారు. కశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దే దిశలో కేంద్రం ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఆఫ్రికా పర్యటన ముగించుకుని వచ్చిన కొద్ది గంటలకే ప్రధాని నరేంద్ర మోదీ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. కశ్మీర్లో ప్రస్తుత పరిస్థితిపై పూర్తి వివరాలు తెలుసుకున్న ఆయన సమస్యను పరిష్కరించడంపై సీనియర్ మంత్రులు, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, విదేశాంగ కార్యదర్శి జైశంకర్తో చర్చించారు. ఈ భేటీ వివరాల్ని ప్రధాని కార్యాలయ వ్యవహారాల శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. Prime Minister has made an appeal for maintaining peace and calm in the valley and has hoped that the situation would come back to normal very soon. The Prime Minister, on his behalf and on the behalf of the Government of India, has also extended every possible assistance and cooperation to the state government in dealing with this situation. And thirdly, the Prime Minister has also expressed the hope that none of the innocent people would suffer from any kind of inconvenience or harm. That the Prime Minister has expressed satisfaction over the Amarnath Yatra going on as expected and has hoped that things would move on and life would move on as normal in the valley. కశ్మీర్లో పరిస్థితిని చక్కదిద్దాలని కోరుతూ ఇమాంల బృందం హోంమంత్రి రాజ్నాథ్ సింగ్ను ఢిల్లీలో కలిసింది. కశ్మీర్ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ సహా ఆ రాష్ట్రంలోని మత పెద్దల్ని కలిసి శాంతి స్థాపనకు తమ వంతు ప్రయత్నిస్తామని ఇమాంల బృందం రాజ్నాథ్కు చెప్పింది.